అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మున్సిపల్ రిజల్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ త్వరగా మారిపోతున్నాయి. ఇప్పటికీ కూడా మనకు వస్తున్నాయి లీడ్స్ మాత్రమే. విజయం దిశగా కూడా ఇప్పుడు మధ్యాహ్నం వరకైతే ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే మనకు అందే అవకాశం ఉంది. ఒకసారి చూడండి, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే కార్పొరేషన్స్ మొత్తం 7 ఉంటే ఇప్పటికీ కూడా లీడ్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఎంఐఎం కానీ ఎవరు కూడా ఖాతా కూడా తెరవనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ మున్సిపాలిటీస్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్ కట్గా ఫస్ట్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంది. లీడ్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. 48 స్థానాలతో లీడ్లో ఉంది కాంగ్రెస్. నెక్స్ట్ బీఆర్ఎస్ ఏమో 9, బీజేపీ 1, ఎంఐఎం 1 లీడ్లో అయితే మనకైతే కనిపిస్తోంది. మనకు తెలుసు ఎంఐఎం ఎక్కడ లీడ్లో ఉంటుంది అని. నిజామాబాద్లో 1 ఎంఐఎం చాలా టఫ్గా ఇస్తోంది కాబట్టి అక్కడ ఒక లీడ్ అయితే మనకు కనిపిస్తోంది ఎంఐఎం విషయానికి వస్తే. ఇక కంప్లీట్లీ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీకి సంబంధించిన అప్డేట్ నేను చెప్పబోతున్నా. ఇది క్లీన్ స్వీప్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గా కైవసం చేసుకుంది. ఎందుకంటే 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇస్లావత్ తిరుపతి గెలుపొందారు. 2వ వార్డులో బీఆర్ఎస్ బానోత్ భద్రమ్మ గెలుపొందారు. 3వ వార్డులో బీఆర్ఎస్ బానోత్ కిషన్ గెలుపొందారు. 4వ వార్డులో కాంగ్రెస్ మెరుగు రాము గెలుపొందారు. 5వ వార్డులో బీఆర్ఎస్ బోధ భాస్కర్ గెలుపొందారు. 6వ వార్డులో కాంగ్రెస్ కలం సునీత గెలుపొందారు. 7వ వార్డులో కాంగ్రెస్ మండం కాంతమ్మ గెలుపొందారు. 8వ వార్డులో కాంగ్రెస్ ప్రగతి విసారపు గెలుపొందారు. 9వ వార్డులో కాంగ్రెస్ గుగ్లోత్ నీలా గెలుపొందారు. 10వ వార్డులో బీఆర్ఎస్ బేబీశ్రీ గెలుపొందారు. 11వ వార్డులో బీఆర్ఎస్ లావుడియా సత్యవతి యుగంధర్ అని కూడా ఆమెను పిలుస్తారు, ఆమె గెలుపొందారు. 12వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గంట్ల గౌతమ్ రెడ్డి గెలుపొందారు. 13వ వార్డులో బీఆర్ఎస్ గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి గెలుపొందారు. 14వ వార్డులో కాంగ్రెస్ జాటోత్ సురేష్ గెలుపొందారు. 15వ వార్డులో కాంగ్రెస్ లునావత్ రమేష్ గెలుపొందినటువంటి పరిస్థితి. సో 15 వార్డులకు కానీ మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కనిపిస్తోంది. నెక్స్ట్ బీఆర్ఎస్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఈ మరిపేడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది అని కూడా చెప్పొచ్చు. చాలా ఫాస్ట్గా అప్డేట్స్ అందుతున్నాయి. అండ్ మహబూబాబాద్ అనగానే మనకు తెలుసు కదా, పూర్తిగా ఇది గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ రిజల్ట్స్ కూడా వన్ సైడే వేయాలి. అంటే డెవలప్మెంట్ని చూసి ఓట్ వేయాలి అనేటువంటిది వాళ్ళ క్లారిటీ ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే డెవలప్మెంట్ చాలా తొందరగా జరుగుతుంది, అభివృద్ధి పనులు చాలా జరుగుతాయి, తొందరగా జరుగుతాయి, ఫండ్స్ కూడా అట్లాగే వస్తాయి అన్న దాంతోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలందరూ కూడా మొగ్గు చూపినట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. సో నేను ఇంతకు ముందు చెప్పిన రిజల్ట్ మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీకి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ అయితే కైవసం చేసుకుంది.